వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ కాశీనాయన మండలం జ్యోతి క్షేత్రంలో వెలిసినటువంటి అవధూత కాశీరెడ్డి నాయన గుడికి సంబంధించినటువంటి గదులను అన్నదాత సత్రాలను ఆశ్రమాలను కూల్చడమేనా సంపద సృష్టి సనాతన ధర్మమా అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. నిత్యం వేలాది మంది అన్నార్థులకు అన్నదానం జరుగుతోంది. కాశీనాయన గుడిని అభివృద్ధి చేయాలి కానీ ధర్మసత్రాలను కూల్చివేయడం సరైన నిర్ణయం కాదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓవర్. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం కాశీనాయన మండలం జ్యోతి క్షేత్రంలో వెలిసినటువంటి అవధూత కాశీరెడ్డి నాయన గుడికి సంబంధించినటువంటి స్నానపు గదులను, విశ్రాంతి గదులను, గోశాలను, చౌరశాలను ఇటీవల అటవీ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ వాళ్ళు కలిసి వాటిని కూల్చడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య, చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. కాశీరెడ్డి నాయన గొప్ప అవధూత, గొప్ప ఆధ్యాత్మిక గురువు. ఏ విధంగా షిరిడి సాయిబాబాను, కాలజ్ఞాని శ్రీ వరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ఆరాధించినట్లే లక్షలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు కాశీరెడ్డి నాయనను ఆరాధిస్తారు. అటువంటి కాశీరెడ్డి నాయన 1995 డిసెంబర్ 6వ తారీఖున దేశమంతా తిరుగుతూ చివరికి నల్లమల అడవుల్లో ఈ యొక్క జ్యోతి క్షేత్రానికి రావడం, 104 సంవత్సరాల వయసులో ఆయన అక్కడ నిర్యాణం చెందడం, పరమపదించడం జరిగింది. అందుకోసం ఆయన భక్తులు సొంతంగా డబ్బులు వేసుకొని కాశీనాయన గుడి నిర్మించి అక్కడ గోశాల ఏర్పాటు చేసి అక్కడ అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి నిత్యము కొన్ని వేల మందికి అన్నదానం చేస్తూ ఉన్నారు. అనాథలకు, అన్నార్థులకు ప్రభుత్వ డబ్బుతో అక్కడ రోడ్డు వేశారు, కరెంటు సరఫరా చేశారు, స్నానపు గదులు నిర్మించారు, బిఎస్ఎన్ఎల్ టవర్ నిర్మించారు. ఓ దిక్కు భక్తుల డబ్బులు వేసుకొని చేశారు, కొంత ప్రభుత్వం తరపున డబ్బు ఖర్చు పెట్టారు. ఇప్పుడు దానికి అటవీ శాఖ అనుమతులు లేవు అనే కారణం చూపి మళ్ళీ ప్రభుత్వమే కూల్చివేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. నిజంగా అక్కడ ప్రభుత్వ అనుమతులు లేకుంటే తెప్పించండి. అటవీ శాఖ అనుమతులు లేకుంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఉండేది మీరే కదా. అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ. అనుమతులు తెప్పించండి. అనుమతులు తెప్పించేదానికి బదులు ఆల్రెడీ ఉన్న భవనాలను, భక్తులు కట్టినటువంటి కట్టడాలను, ప్రభుత్వం కట్టిన కట్టడాలను కూల్చేస్తారా? ఇదేనా చంద్రబాబు నాయుడు గారు చెప్పే సంపద సృష్టి? ఒకవైపేమో అన్నా క్యాంటీన్లు పెడతా అంటున్నాడు, మరొక వైపేమో ఈ యొక్క అన్నసత్రాలు కూల్చేస్తామంటున్నారు. ఏమిటి న్యాయం ఇది? ఓ దిక్కేమో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటారు. అంటే ఆశ్రమాలు కూల్చివేయడమేనా సనాతన ధర్మం? బీజేపీ వాళ్ళు మేము వచ్చేసి హిందూ ధర్మానికి చాలా ఛాంపియన్స్ అంటుంటారు. ఇదేనా ఆశ్రమాలను కూల్చడము, గుడులకు సంబంధించినటువంటి కట్టడాలను కూల్చడము? ఇదేనా బీజేపీ హిందూ ధర్మం? కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్లు: నంబర్ 1, ఫర్దర్గా కట్టడాల కూల్చివేత స్టాప్ చేయాలి. 2, అటవీ శాఖ అనుమతులు తెప్పించాలి. 3, కూల్చివేసిన కట్టడాలను పునరుద్ధరించాలి. 4, జ్యోతి క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ కాశీరెడ్డి నాయన గుడిని ప్రభుత్వ ఖర్చుతో దాన్ని డెవలప్ చేయాలి.